హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కీర్తి టాక్స్. ఇవాళ మన కీర్తి టాక్స్లో నేను మీకు ఇవాళ బీరకాయ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దీనికి ముందుగా మీకు కావాల్సింది బీరకాయలు సన్నగా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఉల్లిపాయలు ఇవి కూడా సన్నగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ముందుగా నూనె వేసుకుందాం. నూనె వేసుకొని దీనిలో కొద్దిగా జీలకర్ర వేద్దాం. జీలకర్ర వేసిన తర్వాత ఇది మనం ముందుగా నూనె వేసాము. నూనె వేసిన తర్వాత జీలకర్ర వేసాము. ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి చీలికలు వేసేస్తున్నాం. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసిన తర్వాత మనం ఇప్పుడు చక్కగా ఒక గరిటె తీసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత బీరకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. బీరకాయలు టేస్ట్ చూడండి, ఎందుకంటే కొన్ని బీరకాయలు చేదొస్తాయి కదా. టేస్ట్ చూడండి, బాగుంటే సన్నగా కట్ చేసుకోండి. చేదు వచ్చిందంటే పక్కన పడేది. ఇది వేగిన తర్వాత మనము అందులో ఆలుగడ్డ ఒక 2 లేదా 3 ఆలుగడ్డ వేసేసి, అంటే బంగాళదుంప కూడా చెక్కు తీసేసి చిన్నగా ముక్కలు కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఆ తర్వాత టమాటా వేయండి, నేను చూపిస్తాను. సన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డ కూడా వేసేసుకున్నాము. ఇలా కలుపుకోవాలి చక్కగా. ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు కూడా వేసేసుకుందామండి. పసుపు ఉప్పు వేసుకున్నట్టయితే ఆలుగడ్డ చక్కగా మనకి ఉడుకుతుంది. పసుపు వేసేసుకుంటున్నాం అండ్ ఉప్పు. పసుపు ఉప్పు వేసేసుకున్నాం కదా, చక్కగా కలిపేసుకోవాలి కదా. ఇలా ఒక 2 to 3 minutes అంటే చక్కగా ఆలు వేగిన తర్వాత మనం టమాటా కూడా వేయాలి. ఇందులో టమాటా ఒక 4 లేదా 5 కట్ చేసుకొని పెట్టుకొని సన్నగా ఇందులో యాడ్ చేయాలి. మనం ఇప్పుడు టమాటా కూడా వేసేసాము ఇందులో. ఎప్పుడు బీరకాయ కర్రీ ఎప్పుడు చేసినా మీరు ముందుగా ఆలుగడ్డ వేసిన తర్వాత టమాటా వేసేయండి. బీరకాయ ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. మనకి టమాటా కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా ఆలుగడ్డ వేసిన తర్వాత టమాటా వేసుకొని అది సాఫ్ట్గా అంటే మగ్గే వరకు అలాగే ఉంచండి. ఇది వేగడానికి మనకు ఒక 10 to 15 minutes అనే టైం పడుతుంది. వెయిట్ చేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ బీరకాయ కూడా వేసాను. ఇప్పుడే నీట్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఒకసారి నీట్గా కడిగేసుకొని ఇలా వేసేసుకున్నాను. నీట్గా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి మనం ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఈ విధంగా మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు చక్కగా మగ్గిస్తే బీరకాయ ముక్క ఉడికిపోతుంది. లాస్ట్లో ఏం చేస్తానో మీరే చూడండి.
ఇలా మూత పెట్టేసుకుందాం. కూర ఉడికిన తర్వాత మనం ఈ విధంగా కారం వేసుకున్నాం కాబట్టి చక్కగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత నేను ఏ కూరకైనా ముందుగా ఈ ధనియాలు జీలకర్ర వేయించి ఈ విధంగా పొడి చేసుకుంటాను. సో ధనియాలు జీలకర్ర వేయించిన పొడి కూడా మనం ఇందులో కలిపేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అలాగే ఉంచుదాము. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మన బీరకాయ ఆలుగడ్డ కూర రెడీ అయిపోయినట్టే. మీకు నా కూర నచ్చిందా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ విధంగా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది బీరకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ. లాస్ట్లో ధనియాల పొడి జీలకర్ర పొడి కనుక వేసుకున్నట్టయితే ఆహా చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి మీరు కూడా. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసినట్టయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీ వరకు అందుతుంది. టిల్ దాన్ మరో రెసిపీతో లేదంటే మరో చిట్కాతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.